guys, welcome back to my channel Swati Vlogs. ఇవన్నీ షాపింగ్ వీడియో పెళ్లి షాపింగ్ డే 2. చేతులు నొప్పులు వస్తున్నాయి, తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. కొంచెం లోపల వదక మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ చూపిస్తే ఫుల్ నొప్పులు వస్తున్నాయి గైస్. ఇన్ని షాపింగ్ 1 2 3 4 5 6 7 బ్యాగ్స్ ఉంటాయి కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి. సెకండ్స్ పడుతున్నాయా రికార్డ్ అవుతున్నట్టు. ఒక దాని తర్వాత ఒకటి మీకు చూపించేస్తాను. ఇన్ని షాపింగ్ బ్యాగ్ వీడియోస్ ఉన్నాయి. ఇందులో నావి, మా అక్కవి, మా నాన్నవి అన్నీ ఒక అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్కి 2 పేర్స్ లాగా తీసుకున్నాము. తిరిగేసరికి మొత్తం ఇక్కడ కేబిహెచ్పి నుంచి జైంట్ వరకు ఉన్న షాప్స్ అన్నీ సర్చ్ చేసి తీసుకున్నాను. అండ్ ఆల్సో నిజాంపేటకి కూడా వెళ్ళాను, ఎస్పెషల్లీ ఫర్ మై లెహంగా అనమాట, లంగా ఓణి కోసము. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఇది మా అక్కకి, కోసం ఈ లాంగ్ ఫ్రాక్ పర్పుల్ అండ్ గోల్డ్ ఫుల్ షేడ్స్ వచ్చేసాయి. ఇది హ్యాండ్స్ వేయించాలి. సో తన హైట్కి ఇది ఫుల్ అయిపోయింది, ఎంత ఉంటుంది. అదైతే మా అక్క అవుట్ఫిట్స్ అన్నీ చూపిస్తాను ఎలా ఉన్నాయో. అందులో మీకు ఏది నచ్చిందో మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను, ఏది ఏ షాప్లో తీసుకున్నాను. ఇది ఒక అవుట్ఫిట్, మా అక్కకి 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాను. సో ఇది ఇంకోటి. ఈ షాప్ వచ్చేసి గీతా ఫ్యాషన్స్, కేపీహెచ్పి కాలనీ, రోడ్ నెంబర్ 5లో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉమెన్స్ వరల్డ్. ఇది కూడా అదే షాప్లో తీసుకున్నాను, పింక్. సో ఈ రెండిట్లో ఏది బాగుందో మెన్షన్ చేయండి. సో ఇది వచ్చి పింక్ లాంగ్ ఫ్రాక్. స్పెషల్ ఏంటంటే మా అక్క బర్త్డే ఉంది, సో బర్త్డేకి అండ్ పెళ్ళికి కూడా అనేసి 2 ఫ్రాక్స్ తీసుకున్నాం, లేదంటే ఒకటే తీసుకునేవాళ్ళం. సో ఇది పింక్ ఫ్రాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంది. ఇవైతే అక్కడ డ్రెస్సెస్, అవి ఆల్టరేషన్ చేయించాలి. నెక్స్ట్ ఇది ద చెన్నై సిల్క్స్, చాలా బాగుంది. ఇందులో శారీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 3-4 శారీస్ ఉన్నాయి. ఇది వచ్చి రెడ్ శారీ. అంటే ఆల్రెడీ తీసేసుకున్న శారీస్కి దీంట్లో శారీ పెట్టికోట్స్ కోసమని మంగళలో వెళ్ళి తీసుకున్నాము, మ్యాచింగ్ శారీ పెట్టికోట్స్. సో ఎలాగో ఉన్నాయి కదా అనేసి చూపించేస్తున్నాను. ఇది శారీ, రెడ్ శారీ. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. రెడ్ కలర్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరు వేసుకున్నా కానీ సింపుల్గా స్టైల్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో ఇది రెడ్ శారీ చూపించిన ఆయన డ్రెస్ వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ కాదు, సిల్వర్ షేడ్, సిల్వర్ జరీతో వచ్చింది, బ్లూ. నాకు శారీస్ అంతగా ప్రాపర్గా చూపించడానికి రావట్లేదు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. దీని బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించేసింది అనుకుంటాము. ఇది నా శారీయే, నా కోసం కుట్టించేసుకున్నాను. సో ఇలా ఉంటుంది. దీనికి వైట్ జ్యువెలరీతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఒక శారీ. ఇది గ్రీన్ పట్టులాగా సెమీ పట్టు శారీ, చాలా మెత్తగా ఉంటుంది. వేసుకుంటే కూడా ఇట్లా రిచ్ లుక్ వస్తుంది, టెంపుల్ వైబ్స్ వస్తాయి. సో ఇది గ్రీన్ శారీ.
నెక్స్ట్ ఇది కూడా గ్రీనే, ప్యారెట్ గ్రీన్. ఇది నేను సంక్రాంతికి కట్టుకున్నాను అనుకుంటా, లాస్ట్ సంక్రాంతికి, బిఫోర్ లాస్ట్ సంక్రాంతికి. ఇలా ఉంటుంది. దీని మీద శారీ పెట్టుకోవట్లేదు, అందుకే తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసింది దాని లోపల. ఇది ఒక గ్రీన్ శారీ, ఇది పింక్ శారీ. ఇది సెమీ పట్టు. ఐ థింక్ ఇది మాంగళ్యలోనే తీసుకున్నాము. ఇట్ కాస్ట్ లైక్ 3,025 ఎంత పడింది అప్పుడు, గుర్తులేదు. బట్ ఈ డిజైన్ నాకు నచ్చింది, పింక్ కలర్. సో ఎవరైనా కట్టుకోవచ్చు, మా అమ్మకైనా నాకైనా అనేసి తీసుకున్నా. అమ్మకి దీంట్లో ఉన్న శారీనే స్టిచ్ చేయించాను. సో నేను దీనికి ఏదైనా బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ పేరప్ చేయాలి. సో ఇదైతే పింక్ శారీ, ఫంక్షన్స్కి, వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. సో ఫైనల్ ఇదైతే ఈ శారీస్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏం చూద్దాం. శారీస్, ఈ శారీ పెట్టుకోవచ్చు. ఇది ఈ కవర్లో ఇంకా 2 కవర్స్ ఉన్నాయి గైస్. మీరు కూడా ఇంతే చేస్తారా? షాపింగ్ చేసిన తర్వాత ఇంకో కవర్ ఇవ్వండి, ఇంకో కవర్ ఇవ్వండి. ఈ పని మా అమ్మకి. సో కవర్స్, అడిషనల్ కవర్స్. ఈ కవర్లో వచ్చేసి శారీ పెట్టుకోవచ్చు, ఆ శారీస్కి మ్యాచింగ్ శారీ పెట్టుకోవచ్చు అని ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నాన్న ఇచ్చుతాను. సో నాన్నకి రామరాజులో తీసుకున్నాం. క్రీమ్ షేడ్, క్రీమ్ వైట్ షర్ట్. తీయట్లేదు, ఎక్కువ మరకలు పడిపోతాయని. ఇది నాన్నకి తీసుకున్న షర్ట్. వెడ్డింగ్కి ఇదైతే సూపర్ ఉంటుంది. అలాగే ఇంకో పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము. నాన్నకి ఇంకో వైట్ షర్ట్ కూడా తీసుకున్నాము, అది ఎక్కడో ఉంది. సో ఇది ప్యాంట్ అండ్ ఇది షర్ట్. సో నాన్నకి ఆల్మోస్ట్ 3 pairs తీసుకున్నాం. అయిపోయింది. మాంగళ్యలో తీసుకున్నాను. ఇది లంగావని. యాక్చువల్లీ మాంగళ్యలో షాపింగ్ చేసేటప్పుడు ఒక స్మాల్ స్టోరీ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ కూడా కలిసింది. ఇంకా ఇది మొత్తం షాప్ చేసి దీంట్లో పెట్టిన తర్వాత కలిసినప్పుడు బయటనే ఉన్నప్పుడు మొత్తం తీసి ఓపెన్ చేసి చూపించింది. సో ఇది మడత అంతా పోయిందనమాట. బట్ పర్లేదు. సో మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిందనేసి తను ఏం కొన్నదో నాకేం కొన్నదో అన్నీ చూపిస్తుంది. సో ఇది నేను తీసుకున్న లంగావని. సో యాక్చువల్లీ నాకు మా చెల్లికని తీసుకున్నాము. ఇద్దరిలో ఎవరైనా వేసుకుంటాం. సో ఈవెంట్స్ చాలా ఉంటాయి కదా మ్యారేజ్ అంటే. ఇలా వచ్చింది గారా మొత్తం. దీని బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించాలి. హాఫ్ క్రీమ్ వైట్ తోటి బ్రౌన్ కలర్ షేడ్. సో ఇలా వేసుకొని మంచిగా ఇలా కూడా వేసి తయారు చేస్తాను. దీని బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకోవాలి. దుపట్టా వచ్చి ఈ బ్రౌన్ కలర్ వచ్చింది. సో వీ కెన్ వేర్ లైక్ దిస్. దీనికి సింపుల్గా ఇయర్ రింగ్స్, హెవీ అంత లుక్ ఏం అనుకోవట్లేదు. సింపుల్గా కనకంబరాలు పెట్టేసుకొని మంచిగా ఇలాగా సైడ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇది దుపట్టా ఇలా వచ్చింది మొత్తము. ఈ లంగోని మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. సో ఇలా ఉంటుంది. మంచిగా స్టిచ్ చేయించుకొని స్టైలింగ్ చేస్తే చాలా బాగుంటుంది.
దీని కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. ఎంత 2ది 1500కి వచ్చింది. సో ఈ లంగావని వచ్చేసి 1500. నాకైతే చాలా నచ్చేసింది. మా మమ్మీ చూడంగా నచ్చేసింది. నేను వెళ్ళి పిక్ చేశాను. ఇది నాకైనా మా చెల్లికైనా ఎవరికైనా పేరప్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను. చాలాసేపు వేసుకొని చూసినా అని మా అక్క లుక్కేస్తుంది. నచ్చింది కదా, నచ్చితే చాలాసేపు వేసుకొని చూస్తుంటా అనమాట. దిస్ ఈస్ ద లంగావని లుక్. ఓకే, ఇప్పుడు ఇంకో లంగావని చూద్దాము. ఇవన్నీ ఇప్పటి వరకు చేసిన షాపింగ్ అంతా మనకి కేబిహెచ్బి జైంటీలో చేసాము. మంగళ్య, ఆర్కే కలెక్షన్స్, ఈ రామ్రాజ్ యాక్చువల్లీ కేబిహెచ్బి ఆపోజిట్ ఇటు సైడ్ ఉంది. అండ్ ఇది ఒక్కటానికి నిజాంపేట్ వెళ్ళాము. ఇది వచ్చేసి వైష్ణవి కలెక్షన్స్. మన నిజాంపేట్ మెట్రో దిగంగాలోనే మెట్రోకి అటు సైడ్ అమ్మవారి టెంపుల్ లాగా చిన్నగా ఉంటుంది కదా, అలా కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే రైట్ సైడే ఉంటుంది వైష్ణవి కలెక్షన్స్. సో ఈ సెమీ కంచిపట్టు ఆర్ సెమీ గద్వాల్, నేను మర్చిపోయా, నాకు ఈ మెటీరియల్స్ అంతగా తెలీదు. సో సెమీ కంచిపట్టు ఆర్ సెమీ గద్వాల్. ఇదైతే బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. అటు సైడ్ ఇలా వచ్చింది, ఫుల్లీ స్టిచ్డ్ అనమాట. ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ నాకు నచ్చింది, చూడొచ్చు ఇలాగా ఉంది. అండ్ లెహంగా వచ్చేసి ఇలా లెహంగా. దీనికి దుపట్టా తీసుకోవాలి, దీనికి రాలేదు, అయిపోయాయి అంటే దీని మీద ఓన్లీ కలర్ లేదు అనేసి. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. లంగావని సెమీ కంచి పట్టు లంగావని. దీనికి దుపట్టా సర్చ్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి. పెళ్ళి షాపింగ్ అంటే ఈజీ కాదు, చాలా థింగ్స్ ఉంటాయి. ఇది గైస్ మా షాపింగ్ బ్లాగ్ 2. మీకు ఈ షాపింగ్ నచ్చినా, నేను కొన్న అవుట్ఫిట్స్లో ఏ అవుట్ఫిట్ నచ్చిందో మెన్షన్ చేయండి. సో గైస్, ఇది మా షాపింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి బ్లాగ్స్ చాలా వస్తాయి. సో ఆల్ బ్లాగ్స్ అబౌట్ ద వెడ్డింగ్, మా ఇంట్లో మొదటి పెళ్ళి. సో ఇది మేము చేసిన ఆల్ వెడ్డింగ్ షాపింగ్, మొత్తం ఆల్మోస్ట్ వెడ్డింగ్కి సంబంధించిన షాపింగ్ అనుకోండి. బికాస్ ఇది బ్రైడ్స్కి కాదు, అంటే పెళ్లి కూతురు కోసం కాదు, నార్మల్గా మా మమ్మీకి, మా డాడీకి, మా అక్కకి. సో ఇలాగ షాపింగ్ అయితే చేసాము. ఈ వ్లాగ్లో మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కామెంట్ చేయండి, అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.